అమ్మా, మా పల్లవి గురించి ఏమన్నా తెలిసిందమ్మా? లేదు కాక, గా విషయం గురించే ఎంక్వైరీ చేద్దామని వచ్చినాం. చెప్పండి అయ్యా, ఏం చెప్పాలి? మీ పల్లవి చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండేది? అందరితోనూ బాగానే మాట్లాడుతుందమ్మా, కానీ ఎవరితోనూ ఎక్కువ చనువు లేదు. తను ఎప్పుడూ బయటికి వెళ్ళేది కాదు. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినా తన కాలేజీ స్నేహితులతోనే వెళ్ళేది. ఓకే, తను మిస్ అయ్యే ముందు ఏమైనా వింతగా బిహేవ్ చేసిందా? అంటే ఎక్కువసేపు మీతో గడపడం గాని, బాధపడడం గాని అలాంటివి ఏమైనా? లేదమ్మా, రోజు ఉదయం లేవగానే కాలేజీకి రెడీ అయ్యింది. వంట అవగానే బాక్స్ తీసుకుని కాలేజీకి వెళ్ళింది. అమ్మా, మీరేమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. పోనీ ఎవరినైనా పల్లవి ప్రేమిస్తున్నానడం గాని, పెళ్లి చేసుకుంటాననడం గాని చెప్పడం జరిగిందా? అలాంటిదేం లేదమ్మా, కానీ ఒక సంబంధం వచ్చింది. పిల్ల వద్దనడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. అతను ఎలాంటి వాడు? వాళ్ళు ఇక్కడ ఉండట్లేదమ్మా. ఆ అబ్బాయి దుబాయ్ వెళ్ళిపోయాడు. సంవత్సరం పైన అయింది. అవు కాక, ఇంతకీ పల్లవి ఇంట్లో ఎట్లుంటుండే? ఫోన్లు గిట్ట ఎక్కువ మాట్లాడుతుండేనా? లేదయ్యా, తను ఫోన్ చాలా తక్కువ వాడుద్ది. పోనీ తను మీకు చెప్పకుండా బయటికి వెళ్ళడం ఎప్పుడైనా జరిగిందా? లేదమ్మా, తను ఎప్పుడూ అలా చేయదు. అవు కాక, ఒకసారి మళ్ళా మంచిగా యాడ్ చేసుకొని చెప్పు. ఎవడైనా కమెంట్ చేసిండాను లేక లవ్ ప్రపోజ్ చేసిండా అని చెప్పి వినడం చెప్పిందా? లేదయ్యా, నా కూతురు నా దగ్గర ఏదీ దాచదు. ఇంతవరకు మమ్మల్ని విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండేది కాదు. అలాంటిది నెలలు దాటిపోతున్నాయి, కనీసం ఆచూకీ కూడా తెలియలేదు. తను ఖచ్చితంగా ఏదో ఆపదలో ఉందయ్యా. నా తల్లిని కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను. బాగా చదివి పెద్ద ఉద్యోగం వచ్చాక మంచి ఇల్లు కొనుక్కుని మనం అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేది. ఎప్పుడూ మా ధ్యాసే. నేను ఆఫీసు నుంచి గంట ఆలస్యంగా వస్తే గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉండేది. అలాంటిది నన్ను వదిలిపెట్టి ఇన్ని రోజులు ఉందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. నా తల్లి ఎన్ని కష్టాలు పడుతోందో. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో పెద్దయినా లేవండి. ఏంటండి మీరు పెద్దవాళ్ళు, ఇలా చేయకూడదు. మాకు సర్వస్వం పల్లవి. కాస్త శ్రద్ధ చూపించి వెతికి పెట్టండి అమ్మా. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మరీ గంత పెద్ద మాటలు ఎందుకు కాక? మేడం గదే పనులున్నది. మేడం ఇంతదాకా ఏ కేసు ఫెయిల్ అయినట్టు లేదు. మేం ఖచ్చితంగా పల్లె వేడున్నదో దొరకబడతాం. ఇక కళ్ళు దూడ్చుకోకాక. పెద్ద మంచి నువ్వే గట్లయితే ఇక అమ్మకు ధైర్యం చెప్పేదెవరు? చూడు కాక, జర గుండె ధైర్యం చేసుకొని నింబలంగుండు. నీ బిడ్డని తోలుకొచ్చే బాధ్యత మాది. సరే, వస్తామండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,